మార్నింగ్ అక్కడ చూడండి బ్రహ్మగిరి హిల్స్ మీద అసలు మేఘాలు ఎలా ఫ్లో అవుతున్నాయో. ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఇంకా పైన చాలా ఉంది. కింది నుంచి మనకు కనిపించలే కానీ ఇక్కడ నుంచి చూడండి ఆ యొక్క వ్యూస్ ఎంత బాగున్నాయో. మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదంతా మనకి ఫారెస్ట్ హిల్స్ కొండ కదండి. ఇక్కడ చూడండి చిరుత పుల్లు కూడా ఉంటాయని చెప్పి 100 మీటర్స్ ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉంది లొకేషన్? సూపర్. ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్కి వచ్చామండి. అసలు మాకైతే ఈ రోడే కనిపిస్తలేదు. ఫుల్ హవా. గోదావరి రివర్ పుట్టిన ప్లేస్ అండి ఇది. ఇంత స్వచ్ఛమైన వాటర్ ఎక్కడ దొరకవు. మీరు చూస్తున్నారు కదా, నంది నోట్లో నుంచి మనకు వాటర్ వస్తాయన్నమాట. ఇదే ప్లేస్ అది. గౌతమ్ మహర్షి అహల్య తపస్సు చేసిన ప్లేస్ అండి. గోదావరి నది పుట్టడానికి కారణం వీళ్ళే. ఇది ఒక పెద్ద లోయ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, భూమి ఆకర్షణ శక్తి మనకి ఇక్కడ పనిచేయదు. అందుకే వాటర్ ఎలా వస్తున్నాయో చూసారా రివర్స్. మీరు చూసేది జటా మందిర్. శివయ్య కొప్పులో ఉన్న గంగమ్మను వదలడానికి తన జడలను భూమి మీదకి కొట్టాడట అండి. ఇప్పటికీ అచ్చులు ఇంకా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ దర్శనం మాత్రం మాకు నిన్ననే అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది, అంత వర్షం పడ్డా కూడా. ఇప్పుడు మార్నింగ్ జస్ట్ మేము బ్రహ్మగిరి హిల్స్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ చేస్తాము. ట్రెక్కింగ్ టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఇది ఒక టిఫిన్ సెంటర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ డోహా అంట టేస్ట్ చేస్తున్నాం, మహారాష్ట్ర స్పెషల్. మార్నింగ్ ఇక్కడ చూడండి బ్రహ్మగిరి హిల్స్ మీద అసలు మేఘాలు ఎలా ఫ్లో అవుతున్నాయో. యాక్చువల్లీ ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం పడుతుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అప్పుడే వర్షం వస్తుంది, అప్పుడే మళ్ళీ తగ్గిపోతుంది. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా జర్నీ అయితే 7:30కి స్టార్ట్ అయిందండి టువార్డ్స్ బ్రహ్మగిరి హిల్స్. ఇప్పుడు మనం గోదావరి యొక్క పుట్టుక ప్లేస్ మనం చూడబోతున్నాము. మనకి మార్గంలో మనకు వినాయకుని యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. రాధాకృష్ణ అండ్ వినాయకుడు ఈ యొక్క టెంపుల్ ఇది మందిర్. చూస్తుంటే నాకు కేరళ అనంత పద్మనాభ స్వామి గల్లీలో తిరిగినట్టు ఉంది. అందరూ పొద్దున్నే లేచి మార్నింగ్ దర్శనానికి వస్తున్నారండి. ఇక్కడ ఈ బిల్డింగ్స్ చూస్తే కూడా చాలా ఓల్డ్ ఇవన్నీ కూడా. మీకు ఇక్కడ ముంగట ఒకటి కనిపిస్తుంది చూడండి, అది కూడా చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనుకుంటా. మీకు కనిపిస్తుంది కదా, మీకు పైన కనిపిస్తుంది కదా, అదే బ్రహ్మగిరి కొండలు. సో అక్కడ బోర్డు కూడా ఉంది హిందీలో, బ్రహ్మగిరి హిల్స్ అని. ఇక్కడ నచ్చింది ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ లోపల లైవ్ మనకి కనిపిస్తుంది అనమాట. ఇది మీరు అక్కడ పిక్చర్ లో చూస్తున్నారు కదా ప్రొజెక్టర్ లో, అది మనకు టెంపుల్ లో జరిగే లైవ్ అనమాట. కూడా చూడండి, ఇది కూడా సేమ్ అదే ఆర్కిటెక్చర్ తో ఉంది, కాకపోతే చిన్న గుడి ఇది. మీకు పైన ఒక చిన్న లైట్ గా కనిపిస్తుంది కదా అక్కడ. సో అక్కడికి వెళ్ళాలి అనమాట దర్శనం చేసుకోవడానికి. అండ్ గోదావరి పుట్టుక కూడా అక్కడే మనకు కనిపిస్తుంది. బ్రహ్మగిరి హిల్స్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఉంటాయండి ఆటోస్. సో ఇది చౌక్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో డ్రాప్ చేస్తారు. దానికి 500 to 600 ఛార్జ్ చేస్తారు వీళ్ళు. త్రయంబకేశ్వరం టు బ్రహ్మగిరి హిల్స్ వెళ్ళే టైంలో ఇవన్నీ కూడా ఇల్లు చూడండి ఎంత ఓల్డ్ గా ఉన్నాయో. ఇక్కడైతే ఎక్కువ మట్టుకు అన్ని కూడా మరాఠీలో ఉన్నాయి, ఆర్ హిందీ మరాఠీ రెండు. ఇలాంటి కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇక్కడ కూడా చూడండి ఒక టెంపుల్. ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా ఓల్డ్ ఆర్కిటెక్చర్, బల్లాయిష్ టెంపుల్ అంట. కాకపోతే చాలా ఓల్డ్ గా ఉంది. ఇందులో పూజలు ఎక్కువ జరుగుతున్నాయో లేదో తెలియదు. కాకపోతే మాకు టైము మేము చాలా కంజెస్టెడ్ ఉంది కాబట్టి మేము బ్రహ్మగిరి వెళ్తుంది. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరినన్నా అడగాలి అండి, ఎందుకంటే మనకి తెలియదు కదా. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కూడా అంత పర్ఫెక్ట్ గా మనకు కనిపించదు, అంటే రూట్ అనేది. లోకల్ పీపుల్ అడిగితే వాళ్ళే చెప్తారు. ఇక్కడ మీకు కనిపించేది ఆ బ్రహ్మగిరి హిల్స్ కి వే అన్నమాట. మీకు అక్కడ చూస్తున్నారు కదా బోర్డు కూడా ఉంది, అహల్య ఘాట్, బ్రహ్మగిరి అండ్ గంగాధర్ అని. సో ఆచార్య నిచంద్ర ఘాట్. సో ఇదే రూట్ మనం వెళ్ళేది. ఆ చుట్టూ కూడా గ్రీనరీ యొక్క కొండలు మీరు చూడండి ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ కొంత దూరం వరకు ఇట్లాంటి వెహికల్స్ వెళ్తాయంట. ఇదే మేము ఎక్కబోయే ఫస్ట్ స్టెప్ బ్రహ్మగిరి హిల్స్ చేరుకోవాలంటే. ఇక్కడ మనకి బ్రహ్మ సావిత్రి మందిర్ అని ఉంది. సో మనం మన జర్నీ స్టార్ట్ చేద్దాం. హర హర మహాదేవ.
ఓం నమ శివాయ. యాక్చువల్ ఏంటంటే మాకు అక్కడ మీకు ముందు ఒక కుక్క కనిపిస్తుంది కదా, అది స్టార్టింగ్ నుంచి మమ్మల్ని ఫాలో అవుతుంది. సో ఇది మనకి రోడ్ మ్యాప్ అన్నమాట. సో ఒక స్నాప్ తీసుకోండి, యూజ్ అవుతుంది. ఇట్లాంటి స్టెప్స్ ఉంటాయన్నమాట, దాదాపు 750 స్టెప్స్ ఉంటాయంట. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. ఓం నమ శివాయ బోర్డు కూడా ఉంది. బ్రహ్మగిరి ఉంటుంది. మరాఠీ వచ్చిన వాళ్ళు ఇది ఎన్ని కిలోమీటర్లు చెప్పండి. బ్రహ్మగిరి ఏంటంటే ఇది ఇంకా మాయంబడే వస్తుంది. ఓం నమ శివాయ. ఆ శివుడే మా కోసం దీన్ని పంపించినట్టున్నాడు. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇరువైపులా మనకు కొన్ని షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా తినే ఐటమ్స్ కానీ దొరుకుతాయి, ప్రాబ్లం ఏం లేదు. స్టార్టింగ్ ఒక 150 to 200 స్టెప్స్ వరకు బాగుంటాయి అన్నమాట. ఇలానే ఉంటుంది స్మూత్గా, మనం నార్మల్గానే వెళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొంచెం మెట్లు అనేటి ఏటవాలుగా ఉంటాయంట, అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వావ్, ఇది ఒక శాంపిల్ మాత్రమే, ఇంకా పైన చాలా ఉంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సూపర్. మీరు ఇక్కడ నుంచి కింద నుంచి మనకు కనిపించలే కానీ ఇక్కడ నుంచి చూడండి ఆ యొక్క వ్యూస్ ఎంత బాగున్నాయో. మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ చిన్న ఒక లైట్ కూడా అక్కడ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. అక్కడ లైట్ వెలుగుతుంది చూడండి ఇక్కడ. సో అక్కడికి మనం వెళ్ళాలి. టెంపుల్ ఉంటుందన్నమాట, గోదావరి మాత టెంపుల్. వాటర్ ఫాల్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి. ఎందుకో పాపం మాతోనే వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమైనా కొనిద్దామంటే ఏమీ లేవు. ఒకవేళ కింద కొనిచ్చినా బాగుండేది అసలు, ఏమన్నా బిస్కెట్. మేము కూడా ఏం స్నాక్స్ తెచ్చుకోలేదు. వస్తే మాత్రం తెచ్చుకుంటే మాత్రం కంపల్సరీ ఈ కాలభైరవునికి పెట్టేవాళ్ళం. త్రయంబకేశ్వరం రావాలంటే మనకి నాసిక్ నుంచి ఒక 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే షిరిడి వెళ్ళాము. షిరిడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. ప్రైవేట్ వెహికల్లో మాకు 300 రూపాయలు తీసుకున్నారనమాట పర్ పర్సన్కి. హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి కాచిగూడ, సికింద్రాబాద్, చెర్లపల్లి నుంచి మనకి చాలా ట్రైన్స్ ఉన్నాయి. అండ్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. బస్సు స్లీపర్ అయితే మాత్రం ఒక 1200 నుంచి మనకు 1500 లోపు ఉంటుందండి, బేస్డ్ ఆన్ లగ్జరీ. ట్రైన్స్ అయితేనేమో ఒక 500 లోపే ఉంటాయి మనకి స్లీపర్ క్లాసెస్. ఇక్కడ మనకు వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతుందండి, ఎప్పటికీ వర్షం పడుతూనే ఉంటుందంట. ఈ వర్షాకాలం 4 months ఉంటుంది కదా, 4 months కంప్లీట్ రెయిన్ అనమాట. పూర్వం మొఘళ్ళ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడట అండి. సో ఆ పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువ తెలియకపోయినా కూడా మనకి 1730లో మాత్రం ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు కొన్ని శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఎక్కువ భాగం ఈ దేవాలయం నల్లరాయిచే నిర్మించారన్నమాట. బ్రహ్మగిరి కొండలు భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇది రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో ఉంది. త్రయంబకేశ్వర్ శివాలయం ఈ ప్రదేశానికి సమీపంలోనే ఉంది. పవిత్ర గోదావరి నదికి మూలం ఈ త్రయంబకేశ్వర సమీపంలో ఉన్న బ్రహ్మగిరి కొండ. యాక్చువల్లీ గిరి అంటే కొండ అని అర్థం, బ్రహ్మగిరి అంటే బ్రహ్మ యొక్క కొండ అని అర్థం. ఇది అనేక పౌరాణిక రికార్డులలో కనిపిస్తుందన్నమాట ఈ యొక్క వర్డ్. ఇక్కడ మనకి గౌతమ మహర్షి అతని భార్య అయిన అహల్య ఈ కొండపై నివసించారని చెప్పి మనకు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ తపస్సు చేసిన ప్లేస్ కూడా మనం చూడబోతున్నాము. ఈ బ్రహ్మగిరి కొండపైన ట్రెక్కింగ్ అనేది చాలా సాహసోపేతమైన ప్రయాణం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టెప్స్ బాగున్నాయి, బట్ ముందు మాత్రం అస్సలు బాగవు, చాలా డేంజరస్గా ఉంటుంది జర్నీ. యాక్చువల్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి బ్రహ్మగిరి కొండ ఎక్కేటప్పుడు అంటే ఇట్లా ట్రెక్కింగ్ చేయడం అనేది ఒక పాపంగా పరిగణించే వాళ్ళంట. ఎప్పుడైతే 1908వ సంవత్సరంలో సేత్ లాల్చంద్ బంబానీ, సేట్ గణేష్ దాసులు ఈ రాతితో 500 మెట్లు నిర్మించారు. అందుకే ఇక్కడికి బ్రహ్మగిరి యొక్క కొండకు చేరుకోవడం ఇప్పుడు మనకు సులువు అవుతుందన్నమాట.
ఉంటుందన్నమాట. ఈ కొండపై చూసుకున్నట్టయితే 3 దిక్కుల్లో మనకు నీరు ప్రవహిస్తుంది. తూర్పున ప్రవహించే నది గోదావరి నదిగా మారుతుందంట. దక్షిణాన ప్రవహించే నదిని వైతరణి నది అని, పశ్చిమాన ప్రవహించే నదిని పశ్చిమాన ప్రవహించే గంగా అని పిలుస్తారు. మరియు ఇది చక్రతీర్థం అంటే కింద ఉంటుంది. చక్రతీర్థం వద్ద గోదావరిలో కలుస్తుందన్నమాట ఈ నది. ఇప్పటికీ ఈ కొండ మీద చాలా కుటుంబాలు నివసిస్తున్నాయండి. మనకి ఈ యొక్క యాత్రికులకి వచ్చేటప్పుడు మనకు కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మొక్కజొన్న, వేరుశెనగ ఇవన్నీ అమ్ముతూ ఇక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. సగం దూరం వచ్చిన తర్వాత ఈ హిల్స్ చూడండి, చాలా డేంజర్గా ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకు హై హిల్ అన్నమాట. గోదావరి పుట్టిన ప్రదేశానికి వెళ్తున్నాము. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 750 స్టెప్స్ వల్ల ఒక 300 to 400 స్టెప్స్ ఎక్కుంటాము. ఇది మాత్రం చాలా డేంజరస్ జోను. దాదాపు 100 meters ఉంటుందంట. ఇట్లా ఏటవాల్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు అది. ఇక్కడ పక్కన చూస్తున్నట్టయితే మనకు వినాయకుడు, ఇక్కడ చూసినట్టయితే మనకు శివయ్య దర్శనం ఇస్తారు. సో మనం ఇక్కడ నుంచి జర్నీ ఇంకా స్టార్ట్ చేస్తాం. మేమైతే కిందనే రెయిన్ కోట్ తీసుకున్నాం అనమాట. ఈచ్ వన్ 100 తీసుకున్నాడు. 2 తీసుకున్నాము 200 పెట్టి. ఇక్కడ మాత్రం ఫుల్ రెయిన్గా ఉంది. వస్తున్న బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత రెయిన్గా ఉందో. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. గోదావరి పుట్టుక అనేది ఇక్కడే మనకి పుట్టిందనమాట. ఫుల్ రెయిన్. ఇక్కడ ఈ స్టెప్స్ మాత్రం చాలా ఒక 100 meters చాలా కష్టంగా ఉంటాయంట. మీరు చూస్తున్నారు కదా, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. చాలా డేంజరస్గా ఉంది ట్రెక్కింగ్ మాత్రం. ఫుల్ రెయిన్ ఉంది. ఒకసారి మేఘాలను చూడండి ఎట్లా కమ్ముకొని వచ్చాయో. స్టెప్స్ మాత్రం కాకపోతే ఇక్కడ పట్టుకోవడానికి ఇవి సైడ్కి ఉన్నాయి. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొంచెం మీదకి వెళ్ళి అక్కడ ఉన్నారు కదా, నేను జూమ్ చేస్తాను చూడండి, అక్కడికి వెళ్ళాలి. ఇంకా దూరం వెళ్ళాలి మనం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనకి ఈ ఏరియా మొత్తం వర్షం ఉంది. అటు సైడ్ అక్కడ మాత్రం ఎండ ఉంది. అసలు అక్కడ వర్షమే లేదు. మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా, సో అక్కడికి వెళ్తే మనకి గోదావరి పుట్టుక అనేది మనకు చూడొచ్చు. మేఘాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. కొంచెం ఎందుకైనా ఆస్తమా ఉన్న వాళ్ళు ఇలాంటి ప్లేస్కి రాకపోవడమే బెటర్ అండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీ ఏదన్నా తినే ఐటెం తెచ్చుకోండి, ప్లాస్టిక్ కాకుండా. అంటే లేస్ ప్యాకెట్ అట్లాంటివి ఉంటాయి కదా. వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చినా కూడా వెంటనే మళ్ళీ కిందికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇదంతా కంటామినేట్ అయిపోతుంది. చాలా స్వచ్ఛమైన ప్రదేశం ఇది. మనం పొల్యూట్ చేయడం ఎందుకు. ఈ ప్రదేశం మాత్రం చాలా దారుణంగా ఉందండి. యాక్చువల్లీ ఇవి మెట్లు బాగానే ఉండే, కాకపోతే వీటి వల్ల కూలిపోయింది అనుకుంటా. ఏజ్డ్ పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్లేస్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్కండి. ఈ యొక్క 100 meters ఉంటుంది. ఇదే మనకి కొంచెం టాస్క్. ఇక్కడ చూడండి ఇదే ఏరియా. ఈ వ్యూ మొత్తం చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ దూరాన మీకు కొండలు కూడా కనిపిస్తున్నాయి, మేఘాలు. సూపర్ ప్లేస్. లైఫ్లో ఒక్కసారైనా తనివి తీరా చూడాలనిపించే ఒక్క ప్రదేశం. ఇక్కడ నుంచి మేము దాదాపు కింది నుంచి 750 స్టెప్స్ అనగానే ఏముందిలే 750 స్టెప్స్ ఈజీగా ఎక్కగలం ఆక్కుంటా అనుకున్నాం. కాకపోతే ఎక్కుతుంటే చాలా టైర్డ్గా అనిపించింది. బట్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ కష్టం అంతా మొత్తం పోయింది. సో ఇదే మనకి చాలా టఫెస్ట్ ట్రెక్కింగ్ ఈ బ్రహ్మగిరి హిల్స్ మీదకి వెళ్ళాలంటే. సో ఇవి ఒక 100 meters ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. హర హర మహాదేవ. ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం రెయిన్ కోట్ ఇవన్నీ వేసుకొని రావడం బెటర్. ఇక్కడ మా వానరుడు కూడా కనిపించాడు. అమ్మ హర హర మహాదేవ. ఇక్కడ చూడండి ఇదొక గుహ, బ్రహ్మదేవుడు అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. ఫుల్ వాటర్. చాలా డేంజరస్గా ఉంది ఈ జర్నీ మాత్రం. అన్న ఇట్లా వెళ్ళాము, ఇట్లా వెళ్దాము. లెఫ్ట్ రైట్? ఇట్లా వెళ్ళాము, ఇట్లా. చాలా జాగ్రత్తగా నడవండి. ఇక్కడ మాత్రం నేను చూసారు కదా, కొంచెం భయం అనిపిస్తుంది ఏరియా మాత్రం.
మళ్ళీ దట్టు పాకురు ఉందన్నమాట, ఈజీగా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ జర్నీ చూడండి ఎట్లుందో. హర హర మహాదేవ. చాలా డేంజర్గా ఉంది ఈ ట్రెక్కింగ్. ఎలా ఉంది లొకేషన్? సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడు రైనీ సీజన్లో కంపల్సరీ రెయిన్ కోట్ తెచ్చుకోండి. ఇక్కడ స్వామివారిని చూడొచ్చు, దర్శనం చేసుకోండి. ఒకసారి బ్యాగ్ చూడండి, మేఘాలు ఎంత ఉన్నాయో. వావ్. వచ్చేటప్పుడు మాత్రం చాలా కేర్గా రావాలి. పైనుంచి చూస్తే మాత్రం అంతే. ఇంకా ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్కి వచ్చామండి. ఇది ఎంత హైట్ అంటే 1200 మీటర్ల హైట్లో ఉన్నాము భూమికి. ఈ యొక్క కొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే శివుడి ఆజ్ఞ మేరకు గంగాదేవి భూమి మీదకి రమ్మంటే రాలేదంట. సో ఆ కోపం కొద్దీ తన జడలో ఉన్న గంగమ్మ తల్లిని కిందికి విసిరేసాడంట భూమి మీదకి. సో ఆ జడ ఏదైతే ఉందో ఈ కొండ మీద వచ్చి పడ్డదనమాట. సో ఇక్కడ నుంచే మనకి గంగాదేవి పుట్టింది, అంటే మన గోదావరి అన్నమాట. మీరు చూడండి, ఇదే అక్కడ ప్లేస్. మీరు చాలా ఇన్స్టా వీడియోస్లలో చూసే ఉంటారు. ఈ లోయ ఏంటంటే మనకి ఏదన్నా వస్తువు విసిరేస్తే అది మళ్ళీ పైకి వస్తుంది, అంటే రివర్స్ కొడుతుంది. ఇదే ఆ హిల్. లొకేషన్ మాత్రం అసలు మనం ఇట్లా మాటలలో చెప్పరాదు, ఎంత పీస్ఫుల్గా ఉందంటే సూపర్. సో వీళ్ళు మన వాళ్ళే, బంజారా హిల్స్ తెలంగాణ వాళ్ళు. వీళ్ళు కూడా మళ్ళానే ట్రెక్కింగ్ చేసి వచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు అనుకున్నాము 750 స్టెప్స్ ఎక్కితే మనం దేవాలయానికి రీచ్ అవ్వచ్చు, అంటే గోదావరి పుట్టుక దగ్గరికి రీచ్ అవ్వచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందంట, స్టెప్స్ కాకుండా నార్మల్ వేలో. సో ఇక్కడ కొన్ని మీరు బోర్డు కూడా చూడవచ్చు, బ్రహ్మగిరి కడే అని చెప్పేసి. ఈ బోర్డు నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నావిగేషన్ ఉందన్నమాట. అసలు మాకైతే ఈ రోడే కనిపిస్తలేదు, ఫుల్ హవా. ఇక్కడ నుంచి మనకు ఇంకొక 15 to 20 మినిట్స్ టైం పడుతుందట అండి. ఇప్పుడు ఏంటంటే మనం కొండ దిగినట్టుగా ఉంటుందన్నమాట ఈ జర్నీ. ఇప్పటి వరకు మనం హిల్ అనేది ఎక్కినాం. సో ఈ ప్లేస్ నుంచి మళ్ళీ కిందికి వెళ్తే మనం మందిర్కి రీచ్ అవ్వచ్చు, గోదావరి పుట్టిన ప్లేస్ అండ్ జటా మందిర్కి. ఇక్కడ చాలామంది మరాఠీ వాళ్ళు మాకు కలిసారనమాట, వాళ్ళే గైడ్ చేస్తున్నారు. సో వాళ్ళతోనే వెళ్తున్నాం మేము. టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వగానే ఇక్కడ మనకు ఒక షాపు కనిపిస్తుందండి. సో ఈ పవిత్రమైన ఈ జలాన్ని తీసుకెళ్ళడానికి మనకి క్యాను అమ్ముతారు. ఈ క్యాన్ వచ్చేసి 20 రూపీస్ అంట, చిన్నది. సో ఇక్కడ పక్కన వేరే పెద్దవి కూడా ఉన్నాయి, అవి 30 రూపీస్ అంట. ఇక్కడ మనకు ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారండి. సిగ్నల్ అయితే పర్లేదు, కొంచెం ఉంది. సో ఇక్కడ నుంచి మనము ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్.
అక్కడికి వెళ్ళబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు చేరుకోవాలా, ఎప్పుడెప్పుడు ఆ లొకేషన్ చూడాలా అని ఒక చాలా ఎగ్జైట్మెంట్గా ఉందండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకునే వాళ్ళం అనమాట. గోదావరి పుట్టుక అనేది నాసిక్ త్రయంబకేశ్వరంలో మనకి నంది నోటి నుంచి పుట్టింది అని. సో అది ఇప్పుడు నేను కళ్ళారా చూడబోతున్నాను, మీకు చూపించబోతున్నాను. చుట్టూ మేఘాలు అయితే నిజంగా చాలా దగ్గరగా వచ్చినట్టు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం టెంపుల్కి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే మనకి టెంపుల్. నిజంగా అసలు ఈ రైనీ సీజన్లో రావడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఫుల్ గ్రీనరీగా, వాటర్ చాలా బాగుంటుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఇక్కడికి రావడానికే ఇంత కష్టపడ్డాము. బట్ ఈ కొండ మీద ఈ టెంపుల్ ఎలా కట్టారు అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళడంతోనే లెఫ్ట్ సైడ్ మనకి చిన్నగా కొలను ఉంది. ఆ కొలను పక్కనే మనకి ఇక నంది ఉంటాడు. నంది నోట్ల నుంచి వాటర్ వస్తాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. సో ఇదే అండి ఆ నంది ప్లేస్. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. మనం అక్కడ క్యాన్ తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి నంది నోట్ల నుంచి వాటర్. ఈ దార ఎప్పుడు ఇలానే వస్తుందంట అండి. ఎంత అద్భుతమైన విషయం అసలు. అండ్ ఇక్కడ పైన మనకి గంగా గోదావరి మందిర్, సో అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఆ నంది ఆపోజిట్లోనే మనకి శివాలయం ఉంటుంది. సో ఇక్కడ మనకి పూజారి కూడా అవైలబుల్ ఉంటారనమాట. సో పవిత్ర జలంతో మనకి ఇక్కడ పూజ అనేది చేపిస్తాడు ఇక్కడ పూజారి. ఇంత స్వచ్ఛమైన జలం అయితే ఎక్కడ దొరకదు. नरेश, सरोजना, पिताजी का नाम शंकरैया, नाम वाइफ का नाम श्राविका, मेरा बेटा का नाम शयान. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న క్యాన్లో ఈ యొక్క జలాన్ని తీసుకెళ్తున్నారండి. ఎందుకంటే ఇవి చాలా పవిత్రమైన వాటర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడే కదా దీని యొక్క జననం అనేది జరిగింది, గోదావరి. ఇంత ప్యూర్ వాటర్ మీకు ఎక్కడ దొరకవు. లోపల ఉన్న ఈ యొక్క ఆలయం ప్రాంగణం అండి. నిజంగా ఈ కొండ మీద ఇంత పెద్ద ఈ టెంపుల్ ఎలా కట్టారు అనేది అసలు ఇప్పటికీ చాలా విచిత్రం. ఆ కాలంలో ఎంత కష్టపడి కట్టారో తెలుస్తుంది. ఎందుకంటే మనం మాన్యువల్గా నడుచుకుంటూ రావడానికి మనకి ఇంత టైర్డ్ అయ్యాము. ఈ మెటీరియల్ అంతా తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. మనం ఇప్పుడు ఆలయం నుంచి బయటికి వచ్చాము. మీరు ఇప్పటివరకు చూసిన ఒక మందిర్ ఇదే అండి. సో దాని బ్యాక్ సైడ్ ఉన్నాము. బ్యాక్ సైడ్ నుంచి మనకు ఒక వే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుందంటే గౌతమ్ మహర్షి, అహల్య వీళ్ళు తపస్సు చేసిన చోటు అన్నమాట. సో అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. ఇక్కడ దారిలో వస్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ ఒక కొలను కూడా కనిపిస్తుంది. ఇది కూడా గుడి కట్టబడింది ఆర్కిటెక్చర్తోని, మీరు చూస్తున్నారు కదా. ఈ పక్కనే మనకు అహల్య గౌతమ్ మహర్షి తపస్సు చేసిన చోటు అండి. దీనికి ఆలయం కట్టారు. సో ఇక్కడ పూజారి కూడా ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇక్కడ అభిషేకం పూజ చేయించుకుంటారండి. చాలామంది మరాఠీలు ఉన్నందువలన ఈ యొక్క హిస్టరీ తను మరాఠీలో చెప్తున్నాడు. నేను తర్వాత మళ్ళీ మన తెలుగు వారు ఒకరు ఉన్నారు, సో తనకు మరాఠీ వచ్చు, తను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ప్రదేశం చాలా పవిత్రమైన ప్రదేశం. గౌతమ ముని, అహల్య ఇక్కడే తపస్సు చేశారు. శివుడు వీళ్ళ తపస్సుకు మెచ్చి ఇక్కడ గోదావరి నది పుట్టించాడు. మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గోదావరి పుట్టిన ప్లేస్ ఇదే. ఇక్కడ నుంచే మనకు నంది నోట్లోకి వాటర్ వస్తాయంట. నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు. ఇక్కడ పూజారి చెప్పాడు. చరిత్రకి ఆనవాలుగా గౌతమ ముని, అహల్య, శివయ్య, గోవు ఇవన్నీ కూడా మనకు ఈ విగ్రహాలు చూడొచ్చండి. యాక్చువల్లీ తను చెప్పేది ఏంటంటే సత్యయుగంలో ఈ ప్రాంతంలో గౌతముని ఆశ్రమం ఉండేది. ఒకానొక సమయంలో భరతఖండంలో 24 సంవత్సరాలుగా వర్షాలు లేక కరువు వచ్చింది. ఎక్కడ పంటలు లేక, తాగునీరు లేక ప్రజలు, పశువులు చాలా అలమటించిపోయాయంట. సో గౌతమ మహర్షి చేసిన పుణ్యం వలన అతని ఆశ్రమంలో మాత్రమే వర్షాలు పడేవంట. ఈ విషయం తెలుసుకున్న మునులు, ఋషులు తమ తమ ప్రాంతాల నుంచి పశువులను తీసుకొని
ఈ గౌతమ ముని ఆశ్రమంలో ఉన్నారు. గౌతమ ముని అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఆకలి తీర్చడం వలన ఇతనికి ఎక్కువ పుణ్యం వస్తుందని చెప్పి తన ఇంద్ర పదవికే ముప్పు వస్తుందనే సందేహంతో ఇంద్రుడు వరుణ దేవుణ్ణి భరతఖండమంతటా వర్షాలు కురిపించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడంట. అయినను మునులు ఋషులు గౌతముని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళారంట. సో ఈ టైంలో ఇంద్రుడు ఒక మాయాగోవును సృష్టించి గౌతముని యొక్క పంటను నాశనం చేయాల్సిందిగా ఒక మాయాగోవును పంపిస్తాడు. సో ఆ మాయాగోవు పంటను నాశనం చేయుట సహించని గౌతముడు ఏం చేస్తాడంటే తన చేతిలో ఉన్న చిన్న కర్రతో ఇట్లా కొట్టినట్టు చేస్తే ఆ మాయాగోవు అక్కడికక్కడే మరణిస్తుందన్నమాట. సో గోహత్య పాపం అని చెప్పుకున్న వీళ్ళంతా కూడా ఆశ్రమాన్ని వదిలి అందరూ వెళ్ళిపోతారనమాట. గౌతమ మహర్షి గోహత్య దోష పరిహారార్థం శివుని కొరకై ఘోర తపస్సు చేస్తాడు. సో దానికి ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఈ పాప విముక్తి చేయడానికి మనకు శివుడు గంగను విడిచిపెట్టేందుకు జడ విప్పుతాడంట. సో గౌతమునిపై అలిగిన గంగ దేవలోకానికి మళ్ళీ వెళ్ళిపోతుంది, భూమి మీదికి రాదు. సో దీన్ని ఆగ్రహించిన శివుడు రుద్రతాండవం ఆడుతూ బ్రహ్మగిరి చేరి తన జడను బ్రహ్మగిరిపై విసిరాడంట. సో శివుని ఉగ్రరూపానికి భయపడ్డ గంగ శివుణ్ణి జడ తగిలిన ప్రదేశంలో ప్రత్యక్షమవుతుంది. జడ తగిన ప్లేస్ కూడా ఇక్కడ ఉందండి. ఆ అచ్చులు కూడా మనం చూడొచ్చు, ఈ పక్కనే ఉంది. సో పక్కనే మనకి జటా మందిర్ ఆలయం ఉంటుంది కదా, ఆ ఆలయం వెళ్ళే మార్గంలోనే మనకి ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క పెద్ద లోయ, ఈ లోయ నుంచి మనకి వాటర్ ఫాల్ అనేటి రివర్స్గా వస్తున్నాయి. సో ఇది భూమి ఆకర్షణ శక్తికి ఆపోజిట్గా మనకి ఇక్కడ వాటర్ అనేది వస్తుంది, ఈ జలపాతం. ఇదైతే ఈ లోయ చాలా బాగుంది, ఇదైతే కంపల్సరీ మీరు విజిట్ చేయండి. ఆ జటా మందిర్ వెళ్ళే రూట్లోనే ఉంటుందన్నమాట ఇది. ఈ పక్కనే మనకి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ జటా మందిర్ ఉంటుందండి, మీరు చూస్తున్నారు కదా. ఇదే మనకు ఈ జటా మందిర్ యొక్క ఆలయం. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, శివుని మాట వినకుండా గంగాదేవి భూమి మీదకి రానప్పుడు శివుడు కోపంతో తన జడలని ఈ యొక్క కొండ మీద కొట్టాడు అని చెప్పేసి ఆ జడలకు సంబంధించిన ఈ యొక్క గుర్తులు ఇంకా లోపల ఉన్నాయి. శివుడు మోకాల మీద కూర్చొని కొట్టాడంట. సో ఆ మోకాలు అచ్చులు అండ్ ఈ శివుని జడల యొక్క అచ్చులు మీరు లోపల చూడొచ్చు. మనం తెచ్చుకున్న నీటిని ఇక్కడ స్వామివారి దగ్గర పూజ చేస్తాడు ఇక్కడ పూజారి. సో ఇందాక మనం మోకాలు యొక్క గుర్తు అన్నాం కదా, సో ఇదే మనకు శివుడు భూమి మీద కూర్చున్నప్పుడు మోకాలు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ 2 మోకాలు అన్నమాట. సో అది అండ్ ఇది, ఇవి 2 కూడా ఇక్కడ కూర్చొని శివుడంట ఇట్లా నేలకి కొట్టాడంట. ఇక్కడ ఈ పూజారి వెనకాల ఉండే ఈ అచ్చులే ఆ జడల అచ్చులండి, మీరు చూస్తున్నారు కదా గుర్తులు, ఇవే అవి. మీకు దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా, అది మనం ఇందాక వెళ్ళిన నంది ఉంటుంది కదా, నంది నోట్లో నుంచి వాటర్ వస్తుంది, అక్కడ పుట్టింది గోదావరి. అక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది కదా ఇటు సైడ్, అక్కడ శివయ్య కోపంతో జడలతో ఇట్లా కొడతాడు కదా, సో అది. ఇవి 3 కంపల్సరీ విజిట్ చేయండి వచ్చినప్పుడు. ఇదే అండి ఫుల్ వీడియో, బ్రహ్మగిరి హిల్స్ యొక్క వీడియో. కంపల్సరీ విజిట్ చేయండి నాసిక్ త్రయంబకేశ్వరం వచ్చినప్పుడు. రైనీ సీజన్లో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమ శివాయ. ఇక్కడ ప్రీతన్ లాంజ్కి వచ్చామండి, చాలా రీజనబుల్గా ఉంది. ఈ అన్ననే మాకు షెల్టర్ ఇచ్చింది. సో ఇది ఎక్కడ అంటే మీకు అక్కడ మందిర్ కనిపిస్తుంది కదా, చాలా రీజనబుల్ ప్రైస్. అక్కడ మందిర్ ఉంది, స్ట్రైట్ మీరు మందిర్కి ఆపోజిట్గా వస్తే ఇక్కడ మీకు ప్రీతన్ లాంజింగ్ అని ఉంది కదా. సో వేరే దగ్గర అడిగాము, చాలా రేట్ చెప్పారు, బట్ ఇక్కడ మాత్రం రీజనబుల్ వచ్చింది. రూమ్ వచ్చేసి 800 తీసుకున్నాను 2 మెంబర్స్కి. రిటర్న్ జర్నీలో మేము బస్ బుక్ చేసుకున్నామండి. నాసిక్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది, స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము. ఈచ్ వన్ టికెట్ వచ్చేసి 1300 తీసుకున్నారు అప్పర్ బెర్త్. సో మీకు ట్రైన్ రిజర్వేషన్ దొరకకపోతే నాసిక్ వచ్చేసి మనం బస్కి కూడా రావచ్చు. నాసిక్లో ఈవినింగ్ 4 o'clock ఎక్కితే నెక్స్ట్ డే హైదరాబాద్లో 7:30కి దిగాము.